उठे गाली घालूंगे साड़ी लाल गुलाबी पागल करते तुझे मोर में भारी राजा फोटो मजा कर गुलाबी. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ ఎడిటింగ్ తెలుగు. ఈరోజు మీ ముందటికి మళ్ళీ ఇంకొక కొత్త వీడియో తీసుకొని వచ్చిన. ఆల్రెడీ మీరు డెమో యూస్ చేసుకున్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుంది ఈ సాంగ్. సో లేట్ చేయకుండా వీడియో ఎలా చేయాలో చెప్తాను. నా ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే అక్కడే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలానే టెలిగ్రామ్లో అందరూ మ్యూట్ వేసుకొని ఉన్నారబ్బా. మీరందరూ మ్యూట్ ఆప్షన్ తీసేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటారు అని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల మనలాంటి ఎంతోమంది ఎడిటర్స్కి వీడియో రీచ్ అవుతుంది. సో ఈ వీడియోనన్నా ట్రెండింగ్ మినిమము అందరికీ రీచ్ అయ్యేటట్టు చేస్తారు అనే నమ్మకం మీద చేస్తున్నా. సో లోడ్ చేయకుండా వీడియో ఎలా చేయాలో చెప్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, లింక్ క్లిక్ చేయగానే సేమ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. యాప్ లింక్స్ కూడా అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఎక్కడి నుంచి చెక్ చేయాలో తెలుసు కదా, అక్కడికే వెళ్ళి చెక్ చేసుకోండి. నేను ఎందుకు ఆ నేమ్ చెప్తలేనంటే అది ప్రమోషన్ టైప్ అవుతుంది, అందుగురించి నాకు కాపీరైట్ క్లైమ్స్ పడుతున్నాయి. దాని గురించి అని చెప్పేసి నేను యాప్ నేమ్ ఇంట్రడ్యూస్ చేస్తలేను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియో ఎలా చేయాలో చెప్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, లింక్ క్లిక్ చేయగానే సేమ్ మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ బ్లాక్ లేయర్ ఉంది కదా, బ్లాక్ లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వచ్చి మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేసుకోండి. ఒక ఫోటో యాడ్ అయిపోతుంది. తర్వాత మీకు 4 గ్రూప్స్ ఇచ్చిన, 4 గ్రూప్స్లో ఫస్ట్ గ్రూప్ చూపిస్తా. గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి కింద జేపీజీ టైప్ ఇచ్చాను కదా, లాస్ట్ లేయర్ బ్లాక్ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా ఆప్షన్ ఫోటో సెలెక్ట్ చేసేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. ఫోటోని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. నెక్స్ట్ గ్రూప్ 2 ఎడిట్ గ్రూప్, మళ్ళీ సేమ్ ఫోటో లేయర్, మళ్ళీ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఫోటో సెట్ అయితే మీరు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సెట్ కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఓకేనా. అప్పుడప్పుడు కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ యూజ్ చేసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్ అంటే నేను ఆ ఫోటో తగ్గట్టు పెడతా కాబట్టి స్ట్రెచ్లో ఉన్న ఫిట్లో లేకపోతే ఎక్కడో ఒక ప్లేస్లో ఉంటుంది. మీరు ఒకవేళ దాన్ని ఇక్కడ ఉన్నాయి కదా, ఫిట్ స్ట్రెచ్ ఈ టైప్లో ఉంటాయి. ఒకవేళ మీకు కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోండి. ఒకవేళ లేకపోతే ఫిట్లో స్ట్రెచ్లో ఉన్నదనుకో ఫిట్లో పెట్టేసుకోండి, ఈజీగా సెట్ అయిపోతుంది ఫోటో. సేమ్ 4th గ్రూప్ కూడా సేమ్ ఎడిట్ గ్రూప్, ఫోటో లేయర్, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, మీడియా, ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసేసుకోండి, సెట్ అయిపోతుంది. అయిపోయిందా? ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ ఎంతో కవర్ చేయాలని ట్రై చేశాను, అది అవ్వట్లేదు. అందు గురించి అని చెప్పేసి అలానే పెట్టాను. మనం ఈ 4 గ్రూప్స్ పెట్టుకుంటాం కదా, 4 గ్రూప్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు 7:26 మిల్లీ సెకండ్స్కి వచ్చిన తర్వాత సెకండ్ గ్రూపు ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. దాన్ని సెకండ్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ వరకు డ్రాగ్ చేసేసుకోండి. ఒకవేళ మీరు అది గమనించకుండా ఆటోమేటిక్ చేసేసుకున్నారనుకో సెకండ్ లేయర్ అక్కడనే అయిపోతుంది, ఆ ఫోటో రాదు, మళ్ళీ మీరు నన్ను వేసుకుంటారు. ఇదొక్కటి మాత్రం చాలా గమనించండి. ఇప్పుడు మనకు ఇంకొక 5 లేయర్స్ ఫోటో లేయర్స్ ఇచ్చిన. లేయర్స్ ఎలా చేసుకోవాలంటే లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, మీడియా పైనకి వచ్చిన తర్వాత ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మళ్ళీ సేమ్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, మీడియా. ఓకే గైస్, సేమ్ ఇవన్నీ ఫొటోస్ అలానే యాడ్ చేసేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ సూన్. థ్యాంక్ యూ ఆల్.